జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మనకి మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నాడు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యరాశికి వస్తున్నారు. ఈ కన్యరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించినటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశిలో ఏర్పడినటువంటి గ్రహాలు ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒకరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంతోషించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొంతమంది కొన్ని రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు అంతర్దశలు గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉన్న వల్ల మనం ఎదగలేకపోతున్నావా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేదా ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేదా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశిలో తులారాశి వారికి ఇప్పుడు మనం అనుకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, అనేక రంగాల్లో ఉన్న వారికి తులారాశి వారికి ఏంటంటే కనుక స్వస్థానంలో ఉండేటువంటి శుక్రుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలానే 11వ స్థానంలో ఉన్నటువంటి రవి, ఇలాగా 3 గ్రహాలు వారి వారి స్వస్థానంలో ఉండడం అనేది గొప్ప విశేషం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అదృష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. అలానే ఆస్తి తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, కొట్లాట కావచ్చు, వీళ్ళవలు కావచ్చు, పంపకాలు కావచ్చు, ఇవన్నీ కూడా సామరస్యంగా అయిపోతా ఉంటాయి. ఇక భార్యాభర్తలు దూరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో రకాల సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా మీకు మంచి జరుగుతూ ఉంటది. ఇకపోతే అందరూ కూడా అన్ని రకాల రంగాల్లో ముందుకు రావాలనుకున్న వారు, గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్ పెట్టుకోవాలనుకున్న వారు, పాల సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా మీరు చేసుకునే దానికి అన్ని రకాల బాగుండేదానికి ఆస్కారం కనిపెడతా ఉంది. కాబట్టి ఆ రంగాల్లో ముందుకెళ్ళచ్చు. దానితో పాటు ఈ తులారాశి వారికి పెళ్లి ఒకసారి కూడా కాని వారు ఎవరైనా ఉంటే ఇటీవల పెళ్లి సంబంధాలు కుదురుతాయి కూడా. దక్షిణ వైపు వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, తూర్పు వైపు వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదురుతా ఉంది. పెళ్లి మాత్రం మీరు నవంబర్ డిసెంబర్ మాసాల్లో చేసుకోండి. లేదంటే కనుక వచ్చేటువంటి మాఘ మాసం 2027 సంవత్సరం 2027 సంవత్సరం
ఫిబ్రవరి మాసం తర్వాత కనుక పెళ్లి చేసుకున్నట్టు కనుక అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది. ఇక ఎవరైనా సరే వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే హోటల్స్ రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకేదో విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ యొక్క సెప్టెంబర్ మాసం 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మీకు లభ్యపడతా ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎవరైనా అక్కడ అప్పులున్నా ఆరోగ్యం క్షీణించినా కూడా 7వ తారీఖు తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక వైద్య పరీక్షలు చేయించినట్టే కనుక అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళొచ్చు. అలాంటి డబ్బులు మాసం దగ్గర 7వ తారీఖు తర్వాత మీరు డబ్బులు అడిగినట్టయితే కనుక ఖచ్చితంగా డబ్బులు కూడా మీకు వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. లేదు అంటే కనుక కొట్లాంటి గొడవలు అయితే కాబట్టి సామర్థ్యంగా నెమ్మదిగా డబ్బులు అడగండి. ఎందుకంటే కనుక మీరు కొట్లాడంటే మాత్రం గొడవలు అవుతాయి, శత్రువులు అయిపోతారు. వాళ్ళ నుంచి మీ పైన ఏదైనా ఇప్పు బ్లాక్ మ్యాజిక్ వచ్చి ఇక్కడ బాగా బాణం చేయించేటువంటి విధానం ఆలోచన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు రాకుండా ఉండాలంటే మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఎక్కడైనా సమీపంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, చాలా అదృష్టం అనుకోండి. ఇంకా దాంతో పాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. నేను పరిహారం చెప్తున్నా కాబట్టి ఆ పరిహారాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఎక్కువ కనబడతా ఉంది. దాంతో పాటు ఎన్నో రకాల రంగాల్లో ఉన్న వారికి పుట్టి ఎన్నో సంవత్సరాలు అయిందండి, నా బతుకు నా జీవితం నాకు అర్థం కావట్లేదు, అంత అష్టదిబ్బలు పాలైపోయింది, నాకు ఏం వేల కోట్ల రూపాయలు ఆస్తిగా తినడానికి గతి లేకుండా పోతా ఉంది, అన్ని కూడా బినామీలుగా ఉండిపోయినాయి, అన్ని కూడా కోర్టులో ఉండిపోయినాయి, అన్ని కూడా వారి దగ్గర ఉండి నాకు ఇవ్వలేకపోతున్నాను అనుకున్నట్టు వారు, బాగా పెళ్లి కాలేదనుకుంటే వారు పెళ్లి పిల్లలు పుట్టలేని వారు, వీరందరికీ కూడా ఏదైనా మీ పైన మీకున్నటువంటి చలాకితనం, చాకచక్యతనం, అదృష్టమో, అవకాశం, ఈ తెలివితేటలు ఇవన్నీ కూడా మంచి గొప్పవారు వీరు ఎదగకూడదని చెప్పి ఎవరైనా మీ పైన చెడు క్రియలు చేయించారేమో కదా. గమనించండి, ఆలోచించండి. అలా ఆలోచించి ఏదైనా నిజంగానే మీరు ఏదైనా సిమ్టమ్స్ అలా కనిపిస్తున్నాయి అంటే కనుక ఏదైనా ఒబిసిటీ, ఎసిడిటీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ ఇలాంటి ఏమైనా మీకు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. సంప్రదిస్తే నిజంగానే మీ పైన చెడు క్రియ జరిగిందాం, గ్రహిద్దాం, గమనిద్దాం. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్న సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మంత్రము, తంత్రము, యంత్రము, యాగము, యజ్ఞము ఏదో ఒక ద్వారా అగ్నిహోత్రం ద్వారా మీ సమస్య పరిష్కార మార్గం చూపిద్దాం. అప్పటి వరకు కూడా ఉపశమనం కోసం ఈ పరిహారం ఖచ్చితంగా మీరు పాటించండి. ఇలాంటి మనకి ఈ రాశి వారు కనుక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టు కనుక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతాయండి. అంటే ఈ ఏం దానం చేయాలంటే కనుక, ఎలాంటి పరిహారాలు కావాలంటే కనుక మనం దాన్ని గ్రహించాలి. ఈ రాశి వారికి గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు, దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పున తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిడలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి, గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సింది ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారెంటి నీటిలో కానీ పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పరుచుకొని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారెటి ఒట్ల నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలను అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పెరుగులో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పెరుగులో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవులు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ పుట్ట దగ్గర కానీ, చెట్టు దగ్గర కానీ, ఏ చెట్టు అయినా పర్లేదు రోడ్డుకి ఇరువైపు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక ఆ పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని, లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా
ఖచ్చితంగా పటాపంచు వేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజులు లేదా 21 రోజులు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస అమ్మవారి నాగపడిగలు ఉంటాయి, అలానే కుమారస్వామి ఐక్షం అంటారు. అక్కడ మీకు సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులో నేను నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, బాకిలి కావాలి, సంపాదన సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంపాదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరస్వైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.